తినడానికే జరిగేది కష్టంగా ఉంది. ఎవరన్నా దాతలు ఉంటే హెల్ప్ చేయండి అని మనస్ఫూర్తిగా వేడుకుంటాను. ఆపరేషన్ చేయాలంటున్నారు. కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఆ నరం ఒత్తిడి పడి బ్లడ్ సర్క్యులేషన్ లేక నరాలు చచ్చిపడిపోయినాయి కాళ్ళు. ఆపరేషన్ చేయాలంటున్నారు. అందుకోసం 1 lakh ఖర్చు అవుతుంది అన్నారు. నాకు ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంది. నాకు ఎవరు లేరు. నేను పోతే పూట గడిచేది. ఇప్పుడు ఇంట్లో అదేం కంటే సదరు చెల్లింపులు అనంతపురం నగరపాలక సంస్థ నుండి ఏర్పాటు చేసింది. డ్రైవర్ ఆయన వెంకటేష్ అన్న అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన కొరకు సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ తరఫున మేమందరూ కలుసుకొని ఎంతో కొంత ఆయనకి అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఆయన కుటుంబం ధైర్యంగా ఉండండి, మేము అండగా ఉంటాము. ఇంకా ఏదైనా అవసరమైనా మీ అందరికీ మేమంతా కలిసి ఆయనకి హెల్ప్ చేస్తామనేసి చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. పేరు వెంకటేష్ అన్న. నాది మామిళ్ళపల్లి గ్రామము. నేను ఒక కార్ డ్రైవర్గా పనిచేస్తూ ఉంటే నాకు గత 7 నెలలుగా నరాల ప్రాబ్లం వల్ల కాళ్ళు నడవలేని స్థితిలో ఉన్నాను. మా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ అన్వర్ భాష అన్నకి కన్సల్ట్ అయితే అన్న సరే యూనియన్ తరఫున ఏమన్నా సాయం చేస్తామని చెప్పి అందరూ కలుసుకొని మా అనంతపూర్ డ్రైవర్లు సోదరులు అందరూ ఆల్ సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ తరఫున ఒక 15,000 సాయం చేశారు యూనియన్ తరఫున. ఆపరేషన్ చేయాలంటున్నారు. కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఆ నరం ఒత్తిడి పడి బ్లడ్ సర్క్యులేషన్ లేక నరాలు చచ్చిపడిపోయినాయి కాళ్ళు. ఆపరేషన్ చేయాలంటున్నారు. అందుకోసం 1 lakh ఖర్చు అవుతుంది అన్నారు. నాకు ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంది. నాకు ఎవరు లేరు. నేను పోతే పూట గడిచేది. ఇప్పుడు ఇంట్లో ఆరోగ్యశ్రీ కార్డు లేదు, రేషన్ కార్డు కూడా మాకు లేదు ఇంతవరకు. మాది కనగానపల్లి మండలం, మామలపల్లి గ్రామము. మాకు రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నాం 4-5 సార్లు, ఇంతవరకు రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ప్లస్ ఆరోగ్య కార్డు కూడా లేదు చేయించుకునే. గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయినాం, అన్నీ చూసిన ఎక్కడ ఏమి చూడలేదు సరిగ్గా. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా 1 వారం అడ్మిట్ అయినాము, ఏం సరిగ్గా చూడడం లేదు. ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటున్నారు. 1 lakh వరకు ఖర్చు అవుతుంది అన్నారు. మాకు ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. తినడానికే జరిగేది కష్టంగా ఉంది. ఎవరన్నా దాతలు ఉంటే హెల్ప్ చేయండి అని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ధర్మవరం రాప్తాడ్ నియోజకవర్గం. రాప్తాడ్ నియోజకవర్గం, కనగానపల్లి మండలము. రాప్తాడు నియోజకవర్గము, కనగానపల్లి మండలం, మామలపల్లి గ్రామం.
ఎమ్మెల్యే దగ్గరికి ఏం కన్సల్ట్ కాలేదు. ఇక్కడ సచివాలయం పోయినాము, మిగతా లోకల్ ఇంతకుముందు వాలంటీర్లు ఉండేవారు వాళ్ళతో దగ్గరికి పోయినాము. ఎవరు పోయినా మాకు కార్డు గురించి రేషన్ కార్డు గురించి అక్కడ డిలీట్ కాలే ఇక్కడ డిలీట్ కాలే అని చెప్పేసి 4-5 సార్లు పోయి వెనక్కి వచ్చేసినాం. మాకు స్పందించే వాళ్ళు లేరు. చాలా ఇబ్బందిగా అయిపోయింది. రేషన్ కార్డు కూడా లేదు మాకు ఇంతవరకు. కనీసం ప్రభుత్వ పథకాలు కూడా ఏది మాకు జరగడం నాకు ఒక కూతురు, మేము ఇద్దరము. నమస్కారం అన్న. సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ తరఫున ఆల్ ఇండియా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషను డ్రైవర్స్ అన్న, ఈయన పేరు వెంకటేష్ అన్న, కనగానపల్లి మండలము, అనంతపూర్ డిస్టిక్కు, మామలపల్లి గ్రామము. ఆయనకు కిడ్నీ ఫెయిల్ అయింది, కాళ్ళు చేతులు పక్షపాతం వచ్చి పడిపోయినాయి. ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆయనకు రేషన్ కార్డు లేదు, ఆరోగ్యశ్రీ కార్డు లేదు, చూపించుకోవడానికి అతని దగ్గర డబ్బులు కూడా లేవన్నా. చాలా పరిస్థితి దారుణంగా ఉంది. కావున మేము సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ తరఫున ఫౌండర్ అయినటువంటి అన్వర్ బాస్ అన్న గారు ₹1 కార్యక్రమం ద్వారా 10,000 రూపాయలు ఆయన అందించారు. మేము అనంతపూర్ డిస్టిక్ లోకల్ తరఫున ₹5,000 కలిపి అంతా ₹15,000 ఇవ్వడం జరిగిందన్న. ఇంకా ఎవరన్నా దాతలు ఎవరన్నా దయించి ఆయన మీద కనుగురించి ఎవరైనా సాయం చేయదలిచిన వారు చేయవలసిందిగా కోరుచున్నామన్నా. ఆయన నంబర్ పెడతాము, ఆయన ఫోన్పేకు మీరే డైరెక్ట్ పంపించవలసిందిగా కోరుచున్నామన్నా. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి. మా పరిస్థితి చాలా బాగాలేదు. మా ఆయన ఆరోగ్యం బాగాలేదు. మాకు రేషన్ తినడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మాకు రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉన్నాయి. మా పిల్లలు ఆధార్ కార్డు మార్చుకున్నది లేదు ఉంది. కానీ ఆరోగ్యశ్రీ కార్డు అంటే ఆరోగ్య చూసుకున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు లేదు. ఆయనకి ఆపరేషన్ చేయాలని చెప్తున్నారు. ఆపరేషన్ చేసుకున్నదానికి ఆర్థిక సౌకర్యం లేదు. ఎవరైనా ఉంటే మాకు ఆదుకుంటారని ఎమ్మెల్యే వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు రేషన్ కార్డు సహాయం చేస్తారని కోరుతున్నాం.